ఏ ఊరు వెల్కైనా సరే నా ముందర కనిపించాలి మటరే. కాకా ఇక్కడ చూడు, ఆల్ ఇండియా రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను గాయస్. మొత్తం మ్యాప్ మాత్రం ఇట్లా పిచ్చి గీతలు పడిపోవాలి, అట్లా తిరుగుదాం అనుకుంటున్నాను గాయస్. వర్షం లేదన్నా కదా, వర్షం అయితే స్టార్ట్ అయింది. దేవరకొండ RR 310, మన RR 310 అయితే వచ్చేసింది. ఇంకా చూడండి, ఇప్పుడే నల్గొండ నుంచి బయలుదేరాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మన RR 310 అయితే తెచ్చుకున్నాను. ఇప్పటికి కనగల్ దాటేసి మల్లెపల్లి దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు వరకు అయితే ఇక్కడికి వచ్చేసింది. చూడండి, జాకెట్ కూడా కొత్తది, ఈరోజు ఓపెన్ చేశాను నేను. ఇప్పుడు ఒక దగ్గర ఆగి నేనైతే వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే మొత్తం RR 310 అయితే సెట్ అనుకోండి. వైరింగ్ మొత్తం అయిపోయింది, వాషింగ్ కూడా చేసి ఇచ్చారు మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి దేవరకొండకి వెళ్ళి ఇంకా మన ఆల్ ఇండియా రైడ్ ప్లాన్ అయితే చేసుకోవాలి. నాకైతే ఈరోజు అంటే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ ఫీవర్ ఉన్నా సరే, సర్ది ఉన్నా సరే, నేను అయిపోయింది అనేసరికి పోయి తెచ్చుకుందామని త్వరగా వెళ్ళి తెచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి దేవరకొండకి వెళ్ళి చూద్దాం. నాకెందుకో రేంజ్ ఒకటి కొంచెం రాంగ్ చూపిస్తుంది అనిపిస్తుంది, పెట్రోల్ రేంజ్. ఎందుకంటే నేను అక్కడ నల్గొండ నుంచి స్టార్ట్ అయినప్పుడు 202 చూపించింది. ఇంత కనగల్ వరకు వచ్చిన తర్వాత 198 చూపించింది. నేను షాక్ అయినా. మళ్ళీ పెట్రోల్ ఉందో లేదో అని పెట్రోల్ వేయించాను 200ది. మళ్ళీ 235 చూపిస్తుంది రేంజ్. మళ్ళీ ఇక్కడి వరకు రాగానే 226 చూపించింది. కొంచెం ఒక 2 కిలోమీటర్స్ రాగానే చేంజ్ అయిపోయింది. అది నాకు తెలిసి రీసెట్ కొట్టాలేమో, ఎందుకంటే వైరింగ్ మొత్తం కిట్ చేంజ్ చేసిరు కదా. రీసెట్ కొట్టలేదు సిస్టంలో వెళ్ళి. మనం నెక్స్ట్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొట్టిద్దాం. హైదరాబాద్లో చేపిస్తా కదా నేను ప్రతిసారి సర్వీసింగ్. ఫస్ట్ సర్వీసింగ్ అయితే హైదరాబాద్లో అయిపోయింది. నెక్స్ట్ సర్వీసింగ్ కూడా అక్కడికి వెళ్ళి కొంచెం సెట్టింగ్స్ ఉన్నాయి చేయిస్తాను. ఎందుకంటే ఇక్కడ నల్గొండ షోరూంలో వీళ్ళకంతా తెలియదు, ఈ పెద్ద వెహికల్స్ కదా. వీళ్ళు నాకు తెలిసి 2, 3 అమ్మీరు అంతే. దేవరకొండ ఉజైఫా ఫస్ట్ తీసుకుంటూ నల్గొండ షోరూంలో, RV షోరూంలో. తర్వాత ఇంకో తను నల్గొండలో ఎవరు తీసుకురంట, థర్డ్ మనం తీసుకున్నాం. 3 వెహికల్ తీసుకురు. దీని గురించి అంత పర్ఫెక్ట్ తెలియదు ఆడికి. ఇంకా నేను ఫుల్ సఫర్ అయినందుకు. ఎందుకంటే నేను హైదరాబాద్ తీసుకెళ్దు, కాకపోతే ఎందుకు తీసుకెళ్ళాలి అంటే వీళ్ళ దగ్గర తీసుకున్నా కదా, వారంటీ కోసం అయితే నేను ఇక్కడ చేయించాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయింది. ఇంకేమైనా సెట్టింగ్స్ ఉంటే హైదరాబాద్ వెళ్ళి సర్వీసింగ్ అప్పుడు చేద్దాం. ఇండికేటర్ ఇరిగిపోయిందని చెప్పాను కదా, ఇదే ఇండికేటర్. ఇప్పుడు కొంచెం ఏదో సెట్ చేసిరు. నాకైతే ఖచ్చితంగా కొత్తది ఇండికేటర్ కావాలని చెప్పిన. వాళ్ళైతే బుక్ చేస్తా అన్నాడు అఖిల్ సారు. ఇప్పుడైతే చూడండి, ఇంకొకటి అది తీసేటప్పుడు స్వామి అయితే ఇది కొంచెం క్లిప్ అనేది లోపల క్లిప్ ఇరగొట్టిండు. చూడండి, గ్యాప్ వచ్చింది. ఇది కూడా నాకు కొత్తది కావాలి. మీ తప్పే కాబట్టి కొత్తది కావాలని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మనం చేయించిన దానికి 5000 ఛార్జ్ చేసిర్రు వైరింగ్ కిట్ చేంజ్ చేయడానికి. ఇప్పుడు మనకు ఖచ్చితంగా అయితే వేరేది కావాలి, నేను ఒప్పుకోను అని చెప్పిన. ఇండికేటర్ ఒకటి, ఆ పార్ట్ ఒకటి నాకైతే ఖచ్చితంగా కావాలి. మీ వల్ల జరిగింది కాబట్టి నేనైతే యాక్సెప్ట్ చేయను. నేను ఎందుకు చేయాలి? కొత్తది నాకు ఖచ్చితంగా కావాల్సింది. ఇప్పటికే నేను తీసుకొని మీ వల్ల చాలా సఫర్ అవుతున్నా. నాకైతే ఖచ్చితంగా కొత్తది కావాలంటే ఆర్డర్ పెడితే కొంచెం టైం పడుతుంది సార్ అంటే 1 మంత్ టైం తీసుకోండి, అయినా సరే నాకు కావాలి.
అని చెప్పిన. ఇప్పుడైతే ఈ వ్లాగ్ చూడండి. చూడండి చాలా రోజులు అవుతుంది నేను ఈ వెహికల్ అసలు నడపక. నా పెయిన్ అయితే ఫుల్ వస్తుంది రైట్ హ్యాండ్, అసలు తట్టుకోలేను. ఇక్కడ జాయింట్లో పెయిన్ వస్తుంది. ఈ జాకెట్ కూడా కొంచెం చిన్నగా అయినట్టు కొడుతుంది, కానీ పర్ఫెక్ట్ సెట్ అయింది. చిన్నగానే ఉండాలి ఇలానే ఫిట్టింగ్, ఎందుకంటే మనకి సైడ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాడ్స్ కరెక్ట్గా వచ్చినాయి. నేను స్పీడ్ ఎందుకు వెళ్తున్నానంటే ఇప్పుడు టెస్ట్ చేద్దామని వెళ్తున్నాను, ఎందుకంటే ఇప్పుడే చూసుకోవాలి మొత్తం. మన ఆల్ ఇండియా ప్లాన్ అయితే స్టార్ట్ అవుతుంది, ప్లాన్ నడుస్తుంది. ఆ ప్లాన్ ఎట్లా అయిందనేది మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడే మొత్తం చెక్ చేసుకోవాలి. అసలు మెయిన్ మనకి ఉండాల్సింది బైక్ ఒకటే పర్ఫెక్ట్ ఉండాలి. తర్వాత ఏదున్నా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఆ ప్రాబ్లం ఏది ఇచ్చినా కూడా, కెమెరా అయినా హెల్మెట్ అయినా ఏదైనా ఎవ్రీథింగ్, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చూసుకోవచ్చు. కానీ అసలు బైక్ ప్రాబ్లం వచ్చిందంటే గాయస్ కష్టం, చాలా కష్టం. అందుకే ఇప్పుడే చూసుకోవాలి. నేను అందుకే మొత్తం సెట్ చేసుకుంటున్నా. స్పీడ్ వెళ్తుంది దానికోసమే. వ్లాగ్ మీకు అంతా సెట్ కాకపోవచ్చు, కానీ నేను మొత్తం ట్రై చేసేది దానికోసమే. టైం కూడా రాంగ్ ఉంది మన దాంట్లో, 12:21 అవుతుంది. కరెక్టేనా? 12:21 అవుతుందా ఏమో. ఫోన్ కనెక్ట్ చేస్తే మాత్రం సెట్ కాదు అది. ఇప్పుడైతే అర్బన్ మోడ్లో నడుపుతున్నా నేను. ఇక్కడైతే అసలు వర్షమే లేదు, మన దేవరకొండ అయితే పిచ్చ వర్షం. నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది, సర్ది, దగ్గు మొత్తం విపరీతంగా ఉంది. ఈరోజు ఆఫీస్ కూడా సెలవు పెట్టాను, లీవ్ తీసుకొని నల్గొండకు వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంచడం కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ట్రయల్ అని అదని ఏదో ఒకటి ఇంకా ట్రయల్కి వెళ్తుంటారు, చూస్తుంటారు, చేస్తుంటారు. మనం తప్ప వేరే వాళ్ళు నడిపోద్దని మన బైక్ మనకు నచ్చదు అసలు. వేరే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఆరిఫ్ గాడు ఇప్పుడు అడగలేదు తెలుసా, వాళ్ళు అసలు నేను ఇయ్యానని తెలుసు, వాడు కూడా అడగలే. కానీ వానికైతే ఖచ్చితంగా ఇస్తాను అనుకోండి. వాడు వేరు, వేరే వాళ్ళు వేరు. నాకు అసలు ఎట్లా మాట్లాడాలనో కూడా అర్థమవుతలేదు. నా నాలుగు అస్సలు తిరగట్లే గాయస్, ఎందుకంటే ఫుల్ దగ్గు, ఫీవర్. వాయిస్ కూడా ఎట్లా వస్తుందో. నేనైతే ఇప్పుడు GoPro 10 తీసుకుందాం అనుకుంటున్నా కెమెరా, ఎందుకంటే GoPro 10కి మైక్ అడాప్ట్ వస్తుంది ఆ ప్యానెల్తో పాటు. కొత్తది GoPro తీసుకోవాలి, Hero 10. ఇంకా నా హెల్మెట్ కూడా కొత్తది తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం లూజ్ అయిపోయింది లోపల సైడ్. కొత్త హెల్మెట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇంకా వైజర్ కూడా మొత్తం వైజర్ చేంజ్ చేద్దామంటే అసలు ఇక్కడ దొరకట్లేదు. ఆ వైజర్ ఏంది, ఇంకా కొత్త హెల్మెట్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా మన RR 310 అయితే ఇంకా పాతది ఎట్లా ఉందో అట్లనే అయిపోయింది అనుకోండి. ఖాళీ వైరింగ్ ఇంకోటి ప్రాబ్లం ఉండే, వైరింగ్ కొత్తది వేయించాను. నాకు మొత్తం బిల్ అయితే 22,000 దాకా అయింది. ఎలుకలు మాత్రం 22,000 నాతో బొక్క పెట్టించినాయి. నాకు ఇప్పుడు ఎలుకలు ఎక్కడ కనిపించాలి, ఎక్కడ కథమే. ఇంకా ఎలుకలు నా శత్రువులు అనుకోండి. ఇంకా ఎక్కడ కనిపిస్తే అక్కడ మర్డరే. ఇంకా ఇప్పుడు ఎలుకలు ఎక్కడ దొరికినా, ఎక్కడ ఏ ఎలుకైనా సరే, ఏ ఊరు ఎలుకైనా సరే నా ముందర కనిపించాలి, మర్డరే. మొన్ననే ఒకటి సాటర్డే రోజు అయితే ఒక ఎలుక దొరికింది గాయస్ ఇంట్లోనే. దాన్ని చంపేసిన, మర్డర్ చేసేసిన, అంతే. మన శత్రువులు ఇంకా ఇప్పటి నుంచి 22,000 అంటే నాకు ఒక మంచి ట్రిప్ ఎక్కడైనా వెళ్ళి రావచ్చు. గోవా పోదాం అనుకున్నా, గోవా అయినా పోయొచ్చు. మిస్ అయిపోయింది. 22,000 అసలు నేను అనుకోలే ఇంత పెద్ద ఫైన్ పడుతుందని, ఎలుకలు ఇంత పెద్ద పని పెడతాయని అస్సలు అనుకోలేదు. అస్సలే నా దగ్గర డబ్బులు లేవు అని నేను చస్తున్నా. రైడ్ ఎట్లా ప్లాన్ చేయాలి, ఏంది, ఎక్కడ వెళ్ళాలి, ఆల్ ఇండియా కొడదాం అనుకుంటున్నా. దానికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఎంత కాకుండా ఎంత అయినా అవుతుంది. అసలు నా దగ్గర ₹1 లేదు చెప్పాలంటే గాయస్. కానీ నా కళలు అయితే పెద్ద ఉన్నాయి. ఎంత పెద్ద అంటే ఈ కింది నుంచి పై ఆకాశం వరకు అనుకోండి. ఇంకా నేను ఎక్కడ నా కళలు అలాంటివి ఉన్నాయి, కానీ కళలు నా దగ్గర మాత్రం మనీ మాత్రం అస్సలు లేదు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఆల్ ఇండియా రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా, చూద్దాం ఎక్కడొక్కడ రెడీ అయితే. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి అనేది నాకు చాలా భయం అవుతుంది. నేను యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే ఎక్స్పల్స్ అమ్మేసి చాలా తప్పు చేసిన. ఇదైతే అస్సలు తీసుకోకుండా ఉండేది. ఒకవేళ ఎక్స్పల్స్ అమ్మి తీసుకున్న అడ్వెంచర్ ఏదైనా తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఇండియా రైడ్ కి దీని మీద రైడ్ చేయాలంటే ఎంత సేఫ్, ఎంత కరెక్ట్ ఉంటుందో, కంఫర్ట్ ఉంటుందో ఉండదో నాకైతే చాలా భయం అవుతుంది. వైజాగ్ పోయినందుకే చాలా అలసిపోయినా. అంటే గాయస్ చూడండి, డబల్ ఉండేది. నేను ఆరిఫ్ డబల్ ఉండే కాబట్టి చాలా అలసిపోయినా. సింగల్ ఉంటే చెప్పలేం ఎలా ఉంటుందో ఏమో, కానీ డబల్ ఎందుకు చాలా అలసిపోయినా. ఇప్పుడైతే చూడండి ఫ్యూల్ కొట్టిద్దాం అనుకుంటున్నా, కానీ 207 రేంజ్ చూపిస్తుంది. వెళ్ళిపోతుంది ఈజీగా. కాకా ఇక్కడ చూడు, అసలు టిఫిన్ కూడా చేయలే గాయస్. నేనైతే టిఫిన్ చేయలే. మార్నింగ్ లేచిన, ముఖం కడుకున్నా, చాయ్ తాగినా, ఇంకా ఫుల్ ఫీవర్ ఉంటే టాబ్లెట్ వేసుకొని బయలుదేరిన, అంతే.
బస్ ఎక్కి ఇక్కడికి వచ్చిన ఆ బస్సోడు కూడా ఏం చేసిండంటే మనకి చాలా దూరంలో ఆపిండు, షోరూమ్ కి చాలా దూరంలో ఆపిండు. ఆపరా వై అంటే ఆడ అసలు ఇల్లేదు, ఇక్కడ ఆ స్టాప్ లేదు ఆపను అన్నట్టు. ఇంకా వానితో ఏడబెట్టుకున్నాం. ఫస్ట్ మన అలా ఖరాబ్ ఉంది, హెల్త్ బాగాలేదు కానీ ఇంకా ఎక్కడొక్కడ దిగేసి ఒక ఎంత కాదన్నా 1 కిలోమీటర్ అట్లా నడుచుకుంటూ వచ్చిన. ఇప్పుడైతే చూడండి మొత్తం మన వెహికల్ అయితే సెట్ అయిపోయింది అనుకోండి, ఇంకా సెట్ అనుకోండి. ఇప్పుడు ఎట్లాంటి ఏది వచ్చినా కూడా మన ఆపద అనుకోండి, వెళ్ళిపోవాల్సిందే. గైస్ ఆల్ ఇండియా ప్లాన్ గురించి అయితే మీకు చెప్పాలంటే చూడండి, నేను అనుకున్నా కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏందనేది అయితే నాకు చాలా అంటే చాలా భయం అవుతుంది. ఎట్ల నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు ఎండ్ చేయాలి, ఎట్లా ఏమేమి తీసుకెళ్ళాలి, ఏంది. లదాఖ్ వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇలానే ఉండే, కాకపోతే ఆరిఫ్ గార్డ్ తోడుండని కొంచెం ధైర్యం ఉండే. ఇప్పుడు ఆ ధైర్యం కూడా లేదు. ఇప్పుడు ఒక్కనే రైడ్ చేయాలి, నేను ఇద్దరు వెళ్ళాలంటే కాదు ఆల్ ఇండియా రైడ్. ఎంత కాదనుకున్నా ఎన్ని రోజులు పడుతుందో ఏందో అసలు ఏం తెలియదు. ధైర్యం చేసి అయితే వెళ్దాం అనుకుంటున్నా ఒక్కరిని. ఇంకా చూడాల్సిందే, ఇంకా మీ బాధ్యతనే మొత్తం. మీరు నన్ను లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పిన, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం గాయస్. ప్రతి ఒక్కరు కొంచెం షేర్ చేయండి నా వీడియోని, లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి కింద. మీరు చూస్తున్నారని నాకు తెలియాలి కదా, నా వాళ్ళు ఉన్నారు నాకు సపోర్ట్ అని నాకు తెలియాలి కదా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఐ సపోర్ట్ అని ఒక కామెంట్ అయితే పెట్టండి, మంచిగా సపోర్ట్ చేస్తున్నట్టు. మీరు ఉన్నారని నాకు ఒక ధైర్యం కూడా ఉంటుంది. ఎవరు లేకున్నా సరే నాకు మీరు ఉన్నారని అనిపిస్తుంది. ఇంకా షేర్ చేయండి మన వీడియోస్, అందరికి షేర్ చేయండి. ఇప్పుడు ఆల్ ఇండియా రైడ్ చేయబోతున్నాను, సింగిల్ సోలో రైడ్ గా ఒక్కనే వెళ్తున్నాను, ఎవ్వరు లేదు. కొంచెం సపోర్ట్, మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. మెయిన్ మన దేవరకొండలో అయితే చాలా సపోర్ట్ చేయాలి కదా, ఎందుకంటే మన దేవరకొండ నుంచి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, ఇంత పెద్ద డిసిషన్ ఎవరు తీసుకోలేదు. నేను తీసుకోబోతున్నాను. ఆల్రెడీ లదాఖ్ అయితే వెళ్ళొచ్చాను, అప్పుడైతే నాకు చాలా సపోర్ట్ చేశారు మన దేవరకొండ వాళ్ళు. పేపర్ లో వచ్చింది, ఇంకా వేటు SMS లో వచ్చింది, చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ ఇంకా చాలా అవసరం గాయ్స్. నేనైతే ప్రతి స్టేట్ తిరుగుదాం అనుకుంటున్నాను, మొత్తం ఆల్ ఇండియా మొత్తం మ్యాప్ మాత్రం ఇట్లా పిచ్చి గీతలు పడిపోవాలి అట్లా తిరుగుదాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం, మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోస్ కామెంట్ చేయండి. మన ఆల్ ఇండియా రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అది కొంచెం టైం తీసుకొని మొత్తం సెట్ చేసుకొని అసలు మ్యాప్ ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి అనేది మ్యాప్ తీసుకొని హాయ్రా చింటూ మ్యాప్ సెట్ చేసుకొని ఆ తర్వాత బయలుదేరుతాను. ఇప్పుడైతే చూడండి ఇక్కడ మాత్రం వెదర్ నార్మల్ గానే ఉంది, కానీ మన దేవరకొండలో మాత్రం సముద్రం పక్కన ఉంటుంది చూసారా. మనం అరకులో ఎట్లా ఉండే అట్లా ఉంది, మొత్తం ఫాగి ఉంది. అసలు ఏం జరుగుతుంది దేవరకొండలో అర్థమైతలేదు. సముద్రం ఉందా పక్కన అనిపిస్తుంది నాకైతే, కానీ మన దేవరకొండ చాలా వెదర్ టూ మచ్ గా బ్యాడ్ ఉంది. నైట్ కూడా ఫుల్ వర్షం పడ్డది, నిన్న మొత్తం వర్షమే పడుతుంది పోతుంది. ఇక్కడ మాత్రం చూడండి వెదర్ మాత్రం చల్లగా ఉంది, కానీ ఇక్కడ వర్షం అయితే అసలు లేదు. మన దేవరకొండ వర్షం ఫుల్ ఉంది. మన దేవరకొండ ఒక్కటే ఉంది, దేవరకొండ ఇటు కల్వర్స్ కుర్తి సైడ్ కూడా లేదంట, లైట్ ఉందంట. ఇటు నల్గొండ ఇంకో చూడండి మీరైతే కనగలు దాటిన ఇప్పుడే నేను, అసలు లేనే లేదు. ఇంకొకటి మన మిర్యాలగూడ సైడ్ అసలే లేదంట, చినుకు లేదంట. అక్కడ ఏంటంటే ఇట్లా వెదర్ మాత్రం ఇట్లా ఉంది, సూర్యుడు బయటికి వెళ్ళలేదు, లోపలనే ఉండు, వెదర్ ఇట్లానే ఉందంట. మన దేవరకొండ సైడ్ నాన్ స్టాప్ వర్షం పడుతుంది, అంటే మన ఆంధ్ర సైడ్ నుంచి రాజమండ్రి నుంచి వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రలో ఫుల్ ఏదో తుఫాన్ ఉందంట, ఆ తుఫాన్ వల్ల మన సైడ్ వస్తుంది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. గాయ్స్ వర్షం లేదన్నా కదా, వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేనైతే రైన్ జాకెట్ వేసుకోవాలి ఇక్కడ ఆపి, ఎందుకంటే మన జాకెట్ తడిసిపోతుంది, ఇంకా పాయింట్ కూడా తడిసిపోతుంది. పాయింట్ అయితే నేను తెచ్చుకోలేదు, ఇప్పుడు జాకెట్ వేసుకోవాలి, రైన్ జాకెట్ గా. చూడండి వర్షం లేదు అనుకున్నా, కానీ వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే నార్మల్ గా చినుకులు పడుతున్నాయి, మీడియం గా. నార్మల్ అయితే అంత నార్మల్ ఏం కాదు, మీడియం పడుతున్నాయి. ఒక చెట్టు దగ్గర ఆపేసి నేను రైన్ జాకెట్ వేసుకుంటాను ఒక దగ్గర ఆపైతే. ఇప్పుడు చూడండి రేంజ్ అయితే 207 చూపిస్తుంది, ఇందాకేమో 235 అన్నాను కదా. ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడి నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ వచ్చిన అప్పుడే రేంజ్ చేంజ్ అయింది, ఎందుకంటే స్పోర్ట్స్ మోడ్ లో పెట్టినందుకు చాలా తగ్గింది. చినుకులు అయితే వస్తున్నాయి, రావద్దు అనుకున్నా, ఎందుకంటే ఫుల్ జ్వరం ఉంది నాకు. మళ్ళీ ఇప్పుడు తడిస్తే ఎంత పెంట అవుతుందో ఏమో. నైట్ మొత్తం నిద్ర లేదు నాకైతే, అసలు జ్వరం వచ్చి. గాయ్స్ చూడండి దేవరకొండకైతే రీచ్ అయ్యాను. కొంచెం మధ్యలో అయితే ఫుల్ వర్షం వచ్చింది. ఇక్కడ చూడండి మొత్తం రోడ్ ఎంత పచ్చిగా ఉంది మన దేవరకొండ. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయితే దాడుతున్నా, అక్కడికి ఇక్కడికి చూడండి ఎంత డిఫరెంట్ ఉంది వెదర్. అక్కడ చాలా వర్షం అయితే ఉంది, మల్లెపిల్ల వర్షం ఇప్పుడే పడి తగ్గినట్టుంది. అక్కడైతే చినుకులు వచ్చినాయి. ఇంకా జాకెట్ అయితే ఇప్పేసిన నేను, ఎందుకంటే చాలా ఉడకపోతం వస్తుంది లోపల. అది రైన్ జాకెట్ వేసుకుంటే ఏంటంటే లోపల మొత్తం అసలు గాలి కొంచెం కూడా రాదు, మొత్తం ఫుల్ ఉడకపోతే వస్తుంది. కాకుంటే వర్షానికి మాత్రం చాలా సేఫ్టీ, ఒక్క చినుకు లోపలికి పోదు. రైనాక్స్ కంపెనీ సూపర్ ఉంటది, నేను తీసుకొని కూడా చాలా రోజులు. చూడండి మన ఈ లారీ వెళ్తుంది కదా, ఆ టైర్లను చూసి గమనించండి వర్షం ఎంత పడ్డది. ఇక్కడ ఇప్పుడే కొంచెం తగ్గినట్టుంది, రోడ్ మీద మొత్తం వర్షం ఉంది చూడండి. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, దీనికి నల్గొండ అసలు వర్షమే లేదు. కనిగల్ గుర్రంపోడు వరకు వర్షం లేదు, గుర్రంపోడు నుంచి చినుకులు అయితే లైట్ గా కనిపించినాయి, తర్వాత అసలు లేదు. ఇప్పుడు దేవరకొండకు వచ్చిన
తర్వాత చూడండి మొత్తం రోడ్ పచ్చిగా ఉంది, అంటే వర్షం ఇప్పుడే పడిపోయినట్టుంది. ఈ వీడియో అయితే ఇక్కడ వరకే ఎండ్ గైస్. చూడండి మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన వీడియోని అయితే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ అయితే చాలా మందికి తెలియదు, మనం దేవరకొండ నుంచి వీడియోస్ చేస్తున్నాను ఇట్లా అని చాలా మందికి అయితే తెలియదు. ఆల్ ఇండియా రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను గైస్. మొత్తం అయితే మీ చేతుల్లో ఉంది, మీరు ఎంత సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి నేను ఇంకా ముందరికి వెళ్ళగలుగుతాను. మీ సపోర్ట్ లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళలేను. ఈ వీడియో అయితే ఇక్కడి వరకే ఎండ్ గా. మీరైతే మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.